అడిలేడ్ టెస్ట్ లో ఓటమితో భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా ఉన్నాయి. ఈ ఫలితంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కోల్పోయింది. మూడవ ప్లేస్ కు పడిపోయింది. మూడవ ప్లేస్ లో ఉన్న ఆస్ట్రేలియా తొలి స్థానానికి ఎగబాకింది. దక్షిణాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతోంది. అయితే పింక్ బాల్ టెస్ట్ లో ఓటమి భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలపై గట్టి ప్రభావమే చూపించింది. ఈ మ్యాచ్ కు ముందు వరకు పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ ఫలితంతో ఒక్కసారిగా మూడవ స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం భారత జట్టుకు ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో ఆది నుంచి టీమిండియాదే అగ్రస్థానం. కానీ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3తో టెస్ట్ సిరీస్ ఓడిపోవడం టీమిండియా అవకాశాలను సంక్లిష్టం చేసింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన జట్లే ఫైనల్ చేరుతాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంటేనే భారత్ కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ దక్కుతుంది. ఏ జట్టుతో సంబంధం లేకుండా భారత్ ఫైనల్ చేరాలంటే 4-0తో సిరీస్ గెలవాల్సి ఉంటుంది. కానీ రెండో టెస్ట్ లో ఓటమితో పరిస్థితి మారిపోయింది. ఒక్క మ్యాచ్ ఓటమితో టీమిండియా మూడవ స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకుంది. అయితే దక్షిణాఫ్రికా కూడా రెండవ స్థానానికి చేరింది. డబ్ల్యూటీసీ 2023-25లో భారత జట్టు 16 టెస్టులు ఆడింది. అందులో 9 మ్యాచ్ల్లో గెలిచింది. 6 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఒక టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుతం టీమిండియా 57.29 విజయ శాతంతో మూడవ ప్లేస్ లో ఉంది. ఆస్ట్రేలియా 60.71 విజయ శాతంతో అగ్రస్థానానికి చేరింది. 59.26 విజయ శాతంతో దక్షిణాఫ్రికా రెండవ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. ఫైనల్ బెర్త్ కోసం ప్రధానంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో భారత్ కు గట్టి పోటీ నెలకొంది. కాగా డబ్ల్యూటీసీలో భారత్ కి ఇదే చివరి టెస్ట్ సిరీస్. మిగిలి ఉన్నవి 3 మ్యాచ్లు. ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకతో మరో 2 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. దక్షిణాఫ్రికా కూడా పాకిస్తాన్ తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. మరి తర్వాత మ్యాచ్ల్లో భారత్ పుంజుకొని వరుసగా మూడోసారి ఫైనల్ కు చేరుతుందా, లేదా ఈసారి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సింది. మరి టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు క్వాలిఫై అవ్వాలంటే ఎలా ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. ఈ సిరీస్ ను 3-0తో లేదా 4-0తో లేదా 4-1తో లేదా 5-0తో గెలిస్తే చాలు. ఒకవేళ 3-1తో గెలిస్తే శ్రీలంక చేతిలో సౌత్ ఆఫ్రికా ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ 3-2తో గెలిస్తే శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య ఓ టెస్ట్ మ్యాచ్ డ్రా అవ్వాలి. అదే విధంగా ఈ సిరీస్ 2-2తో డ్రా అయితే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ 0-2తో శ్రీలంక ఓడిపోవాలి. ఆస్ట్రేలియాతో సిరీస్ 2-0తో శ్రీలంక గెలవాలి. ఇలాగైతేనే మన టీమిండియాకి డబ్ల్యూటీసీ ఫైనల్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.